ఇక డిసెంబర్ 5 విడుదల తేదీకి ముందు ఎన్నో అవమానాలు, ఎన్నో ప్రచారాలు. ఒక కమర్షియల్ సినిమా సీక్వెల్ ఇంత బడ్జెట్తో తీస్తే వర్కౌట్ అవుతుందా అని ఒకరు, అధిక శాతం మెగా ఫ్యాన్స్ సానుకూలంగా లేరు కాబట్టి వసూళ్ల మీద ప్రభావం ఉండదని మరొకరు, అసలు బీహార్ వెళ్లి ఈవెంట్ చేస్తే హైప్ వస్తుందా అని కొందరు, 3 ఏళ్ల సమయానికి న్యాయం జరుగుతుందా అని ఇంకొందరు. ఇలా చెప్పుకుంటూ పోతే పుష్ప 2 ది రూల్ రాకముందు ఎన్నెన్నో అవమానాలు. కానీ ఈ ప్రచారమంతా గాలి బుడగలేనని అడ్వాన్స్ బుకింగ్స్తోనే తేట తెల్లమైంది. ఇక కట్ చేస్తే వారం తిరగకుండానే 1000 కోట్ల గ్రాస్ దాటేసి పుష్ప 2 విజయ గర్వంతో నిలిచింది. ఇండియన్ ఫిలిం హిస్టరీలో అతి తక్కువ రోజుల్లో ఈ ఫీట్ అందుకున్న తొలి సినిమాగా పుష్ప 2 ది రూల్ నిలిచింది. ఈ విషయంలో బాహుబలి, RRR, KGF లాంటివి దాటేయడం అరుదైన రికార్డ్. ఇక ఊహించని స్థాయిలో ఉత్తరాది రాష్ట్రాల్లో బన్నీ సాగించిన వసూళ్ల విధ్వంసం గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదటి రోజు షారుఖ్ ఖాన్ జవాన్ రికార్డునే దులిపివేయడం మామూలు విషయం కాదు. ఇక ముంబై, రాయ్గఢ్, పాట్నా ఇలా ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డులతో అదిరిపోతున్న పబ్లిక్ టాక్ తో పుష్ప 2 దూసుకుపోతున్న వైనం చూసి తలలు పండిన ట్రెండ్ విశ్లేషకులు సైతం నోర్లు వెళ్లబెట్టుతున్నారు. ఇక కేవలం 6 రోజులకే ఈ ఫీట్ సాధించడం చాలా రోజులు గుర్తుండిపోతుంది. ఇక దగ్గరలో గేమ్ చేంజర్ లాంటి పాన్ ఇండియా రిలీజులు ఉన్నప్పటికీ పుష్ప 2ని దాటడం అంత సులభంగా ఉండదు. ఇక పుష్ప 3 ఉంటుందో లేదో ఖరారుగా తెలియకుండానే దానికోసం ఎదురు చూస్తున్నామని బాలీవుడ్ ఫ్యాన్స్ ఊగిపోతూ చెప్పడం పుష్పరాజ్ క్రేజ్ కు నిదర్శనం. ఏది ఏమైనా కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్ల మార్క్ ని టచ్ చేయడం అన్నది అది ఒక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్పరాజ్ మూవీకే దక్కుతుంది.